ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో పీఎం సూర్య ఘర్ కార్యక్రమానికి మంత్రి గుట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. మండలంలోని ముక్తేశ్వరం, చెన్నుపల్లి గ్రామాల్లో జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన 120 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు మంత్రి అందజేశారు. గ్రామంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న సీతారామాంజనేయ స్వామి ఆలయానికి భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అందరూ కూడా సైకిళ్ళు సిక్స్తేనా నీకు అంత సైకిల్ వాళ్ళలో 6th క్లాస్ లో చేరుతావు నువ్వు కూడా నీకు ఆయన చదువుతుంటే మళ్ళీ నువ్వు మధ్యలోకి వస్తావు. బెటర్గా ఉందా? సెల్లలో పడితే బాగుంది. సెల్లలో పడితే బాగుంది. మొత్తం 51 మంది చదువుతూ ఉన్నారు ఇక్కడ. మరి గతంలో కూడా గత సంవత్సరం మనకి టీచర్స్ బదిలీ మీద వెళ్ళటం వల్ల చాలా చదువుకి ఇబ్బందిగా ఉంది. ఆ సమయంలో మిమ్మల్ని మా ఎస్ఎంసీ చైర్మన్ మా టీం తరఫున మిమ్మల్ని కలవటం జరిగింది సార్. వెంటనే తక్షణమే స్పందించి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఊర్లో సైకిల్ ఇచ్చిన ఊర్లో ఆర్టీఎస్ఎస్ కూడా ఎంత చేసాం. అగ్రికల్చర్ కన్స్ట్రక్షన్ ఈ అన్నకాలం పూర్తి చేసి మళ్ళీ వర్ష దానికప్పుడు ఇచ్చేస్తాం. గృహాలు 45 రిజిస్ట్రేషన్ అయింది. మీరు 45 మంది పెట్టించుకుంటా ఉన్నారా? 45 మంది ఇప్పుడు 30 మన వల్ల అందరూ మిగతా 15 ఉన్నది కరెక్ట్ చెప్పండి ఆయన. తమ్ముడు కొంచెం నెమ్ము ఇంకా అరలేదా? ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాము. ఈ గ్రామంలో ఎస్సీ కాలనీలో సూర్య గారు చేస్తున్నాం. 45 ఇళ్ళకి 30 ఇళ్ళకి కంప్లీట్ చేసాం. 45 ఇళ్ళకి కాలనీలో ఎవరైతే ముందుకు వచ్చి పెట్టుకుంటా ఉన్నారో అందరికీ చేసాం. మళ్ళీ ఇప్పుడు కొంతమంది ముందుకు వస్తే కనుక వాళ్ళకి కూడా చేసి పెడతాము. అదొకటి. రామాలయానికి కామన్ గుడ్ ఫండ్ కింద 1 కోటి రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. గ్రామస్తులు 50 లక్షలు పెట్టారు. మిగతాది గవర్నమెంట్ 1 కోటి రూపాయలు ఇచ్చింది. అదొకటి భూమి పూజ చేశాం. అదేవిధంగా ఉచితంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పిల్లల సైకిల్ ఇచ్చాము. ఆర్డీఎస్ఎస్ ద్వారా పోల్స్ మార్చాము. ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ లేకుండా చేశాం. అవన్నీ కూడా వాళ్ళ గ్రామాల్లో తిరుగుతాం. అవన్నీ కూడా ఓపెనింగ్ చేసుకుని ప్రజలతో కలిసి మాట్లాడారు. సూర్య గారు శాంక్షన్ అయినాయి. ఒక్కోదానికి 1,10,000 నుంచి 25,000 దాకా ఖర్చు పెడుతున్నాం. 200 యూనిట్ పవర్ కలిసే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేజ్ లో బిగిస్తున్నాం. మొత్తం 100% ఫ్రీ అనమాట. ఓసీలకు వచ్చేసరికి కిలోవాట్కి 30,000 ఇస్తాం. 78,000 దాకా ఇస్తాం. 3 కిలోవాట్లు పెట్టుకుంటే మిగతాది వాళ్ళకి చేతికి పెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ఫ్రీ అయిపోయింది వాళ్ళకి కూడా. లోన్ తీసుకొని కట్టుకుంటే. బీసీలకు వచ్చేసరికి అదనంగా ఇంకొక 78,000తో పాటు ఇంకొక 20,000 ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు నిర్ణయించారు, ముఖ్యమంత్రి గారు. అది కూడా తొందరలోనే అయిపోయింది. టన్నులు పిలుస్తాం. అవి కూడా కంప్లీట్ చేస్తాం. 20 లక్షల కలెక్షన్స్ చేయాలనేది ధ్యేయం. ఇప్పుడు గ్రామాల్లో గ్రామానికి 24 గంటల కరెంటు, వ్యవసాయానికి 9 గంటలు విడగొడుతున్నాము. విడగొట్టి క్వాలిటీ పవర్ ఇవ్వాలనే దానికోసం మళ్ళీ మనం చూశారు. ఇప్పుడు మన ఊర్లో ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు? 2 పెట్టాము. 5 ట్రాన్స్ఫార్మర్లు పెట్టాము. 5 ట్రాన్స్ఫార్మర్లు పెట్టాము. 320 పోల్స్ కొత్తవి మార్చాం. మనం హైట్ పోల్స్ వేసాం. ఎన్ని మీటర్లు? ఇది 1 మీటర్ 11 మీటర్ల 9.1 మీటర్ పోల్స్ వేసాం. మొత్తం గ్రామం మొత్తం కూడా ఇప్పుడు నీట్ గా వచ్చేసింది. దాదాపు 1,13 లక్షలు ఖర్చు పెట్టాము ఈ ఊర్లో. ముత్తేశ్వరం, సూర్యాపల్లి అక్కడ కూడా దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాము. చెన్నిపల్లిలో 60 లక్షలు ఖర్చు పెట్టాము. దాదాపు మన కాన్స్టిట్యూన్సీ లో ఆర్డీఎస్ఎస్ కింద ఎంత శాంక్షన్ అయింది? మొత్తం 1,25,00,000 మన కాన్స్టిట్యూన్సీ 125 కోట్లు. రాష్ట్రం మొత్తమైన 8,000 కోట్లతోటి ఈ కార్యక్రమం చేస్తాం.